ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అనగానే నిజంగానే ప్రమాదంలో ఉందా అనే ప్రశ్న ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే మనిషి ప్రమాదంలో ఉన్నాడు, దేశం ప్రమాదంలో ఉంది, ప్రాంతం ప్రమాదంలో ఉంది, తెలంగాణ కూడా ప్రమాదంలోనే ఉంది. తెలంగాణ గురించే మనం పరిమితమై మాట్లాడుకుందాం కాబట్టి తెలంగాణకు కొత్తగా వచ్చిన అస్తిత్వ ప్రమాదం ఏంటిది అని అన్నప్పుడు నేను ఒక సంవత్సరంన్నర కింద తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు కూడా నేను అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్నది అని మాట్లాడాను. సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ తెలంగాణ. ఆ బతుకమ్మను చేతిలోంచి తొలగించి ఒక పార్టీ గుర్తు కిందికి హస్తాన్ని, అభయహస్తం అని చెప్పి హస్తాన్ని మార్చడం అనేటువంటిది అది తెలంగాణ అస్తిత్వం మీద జరిగినటువంటి దెబ్బగానే నేను భావిస్తాను. ఈ మధ్య అయితే చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్నటువంటి అంశాన్ని కూడా నేను గమనిస్తున్నాను. సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఒక చర్చ మొదలైంది. తెలంగాణ ఎవరి జాగీరు అనే చర్చ మొదలైంది. ఎవరి జాగీరని ఎవరు భావించటం లేదు, కానీ తెలంగాణ ప్రజల సొత్తు అని మాత్రం భావిస్తున్నాము. తెలంగాణ కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ ఇక్కడి వాళ్ళకే దక్కాలనేటువంటిది ఒక ఆలోచన. అట్లనే రాజకీయంగా వచ్చినప్పుడు ఇప్పుడు జాగీరా అని అడుగుతున్నటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10-12 ఏళ్ల తర్వాత ఇవాళ జాగీరా అని అడగవలసినటువంటి సందర్భం వస్తుందంటేనే అది ప్రమాదంలోకి క్రమక్రమంగా నెడుతున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే ఇవాళటి కొత్త రూపం ఏంటిది అని అంటే, నిన్నటిదాకా తెలంగాణ వ్యతిరేకిగా కనబడ్డాడు. ఇవాళ తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ముద్రతో వస్తున్నాడు, తెలంగాణ వేషం వేసుకొని వస్తున్నాడు. నేను తెలంగాణలో ఉద్యమం చేశాను, నేను కూడా రాష్ట్రం కోసం కొట్లాడాను, లేదా నాది తెలంగాణే, నేను జైలుకు వెళ్ళాను కనుక జైలుకు వెళ్ళాను గనక నాకు తెలంగాణలో ఏమైనా చేసే హక్కు ఉంటుంది అని మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా కనబడుతున్నది. కనుక అది ఈ ధోరణి ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండవచ్చు గాక, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ ఆ చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడితే తప్పనిసరిగా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. పోతే విగ్రహాలు వెంటనే విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల కూడా ఒక చర్చ బలోపేతమైంది. అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కానీ, తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం కానీ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు విగ్రహాల నేపథ్యంలోంచి తెలంగాణ అస్తిత్వ ప్రతీకల విగ్రహాలు పెట్టకుండా తెలంగాణ అస్తిత్వాన్ని అణిచివేసినటువంటి విగ్రహాలు ఎట్లా పెడతారు అనే చర్చ మొదలైంది. అది ఇప్పుడే మొదలు కాలే. మిలియన్ మార్చి రోజు కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాల విషయంలో కొన్ని విగ్రహాల్ని ఆ రోజున ఆంధ్ర ఆధిపత్యానికి ప్రతీకలుగా భావించినటువంటి విగ్రహాలని తొలగించి హుస్సేన్ సాగర్లో చెరువులో వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ చరిత్ర నుంచి నేర్చుకుంటే మనం విగ్రహాలు తీసేయడం ద్వారా పెట్టడం ద్వారానో తెలంగాణ అస్తిత్వం పూర్తిగా నిలబడుతుందని నేనైతే అనుకోవటం లేదు. విగ్రహాలతో పాటు తెలంగాణ అస్తిత్వ చైతన్యం హృదయం నిండా ఉండాలి, రక్తంలో కలగలిసి ఉండాల్సిందే తప్ప ఒక విగ్రహం పెడితేనో తీస్తేనో అస్తిత్వం పోతుందని ఉంటుందని నేను అనుకోవటం లేదు. కాకపోతే ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని మనం లేదా సమూహాల్ని కనుక గమనిస్తే ముప్పేట దాడి జరుగుతున్నది తెలంగాణ మీద అని నేను గమనించాను. ముప్పేట దాడి ఏంటంటే అది నాగేశ్వర్ మీదకి సందర్భం కావచ్చు, కానీ నాగేశ్వర్ కంటే ముందే ఎక్కడో హైదరాబాద్ మీద ఇంకా ఆశ వదులుకోలేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనేటువంటి ఆలోచన అవతలి ప్రాంతం వాళ్ళకు కూడా ఇంకా పోలేదు. కాబట్టి హైదరాబాద్ మీద ఒక కన్నేసి
సగం లేదా ఒక కాలు లేదా సగం జీవితం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇల్లు పెట్టుకొని ప్రతి వారాంతంలో ఇక్కడే గడిపి తర్వాత 3 రోజులు 4 రోజులు అక్కడ పరిపాలన చేసేటటువంటి ఒక వాతావరణం మనం చూస్తున్నాం. సాంస్కృతిక జాతీయవాదం చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా నలిపేస్తాం, తొక్కేస్తాం, నారదీస్తాం, ఇంకేదో రకరకాల పద్ధతిలో ఈ హింసాత్మకమైనటువంటి భాష వాడడం మాత్రం తప్పకుండా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఈ చర్చ మరింత కుట్రపూరితంగా సాగుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన విషయాలు చూస్తే గోదావరి జలాలు ఎట్లా పరాయీకరణకు గురవుతున్నాయనే విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ పేరు మీద ఒక వరద ఆధారిత ప్రాజెక్టుని తీసుకొచ్చింది. దాని మీద తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. దానివల్ల జరిగే నష్టాలు ఏంటివో, దాని నుంచి మనం పొందవలసిన ప్రయోజనాలు ఏంటివో, మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటివో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ చాలా పెద్ద ఎత్తున మనం ఏవైతే అభ్యంతరాలు లేవనెత్తినామో అవే అభ్యంతరాలతోటి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ముఖ్యంగా దాంట్లో మనం తెలంగాణ తరపు నుంచి లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే 200 టీఎంసీల వరద ఆధారిత ప్రాజెక్టుని రూపకల్పన చేసినప్పుడు అసలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయా? వరద జలాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే హక్కు ఉంటుందా, మిగతా రాష్ట్రాలకు హక్కులు లేవా అనే ప్రశ్నలు ఏమనెత్తినప్పుడు కేంద్ర సంస్థలు కూడా చెప్పినాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాలు వాళ్ళ అలొకేషన్స్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం వల్ల ఇవాళ గోదావరిలోకి నీళ్లు వస్తున్నాయి తప్ప అవి వరద జలాలు అనడానికి లేదు, అవి మిగులు జలాలు అనడానికి లేదు. ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, ఇతరత్ర ఐపీఎల్ స్టేట్స్ అన్ని కూడా వాళ్ళ అలొకేషన్స్ అన్నిటి కూడా సంపూర్ణంగా వినియోగించుకుంటే ఇవాళ ఇన్ని జలాలు వరద జలాలుగా మనకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి గోదావరిలో వరద జలాల మీద కేవలం ఆంధ్రప్రదేశ్, టైలెండ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే హక్కు ఉంటుందని కూడా ట్రిబ్యునల్ ఎక్కడ మనకు అటువంటి అవార్డు లేదు. గోదావరిలో వరద జలాల మీద అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది, ఎందుకంటే అక్కడి నుంచే వరద వస్తుంది కదా. పోతానంటే మరి 200 టీఎంసీలో కూడా తెలంగాణకు హక్కు ఉంటుంది. 80 టీఎంసీలో 45 టీఎంసీ ఎట్లయితే మాకు గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిందో అదేవిధంగా ఈ 200 టీఎంసీలో కూడా 40 ఆ రేషియో ప్రకారం చూస్తే 112 టీఎంసీలు మనకు కృష్ణాలో నీటి హక్కు లభిస్తుంది. ఈ ప్రశ్న కూడా మనం వేసినాం. తర్వాత వరద జలాలు ఎన్ని ఉన్నాయి లెక్క కట్టండి, ఆ వరద జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చండి, అది కూడా ప్రశ్న వేసినాం మనం. తర్వాత నికర జలాల్లో మనకు ఉమ్మడి రాష్ట్రమే కేటాయించిన, మన ప్రాజెక్టులకు కేటాయించిన అలొకేషన్ 969 టీఎంసీలు. ఈ 969 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టులకి పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చేదాకా ఈ అనుసంధానం చేపట్టకూడదు అనేది మనం స్పష్టంగా పేర్కొన్నాం. మన అభ్యంతరాలను లేవనెత్తినాం. ఈ బనకచెర్ల మీద లేదా నల్లమల సాగర్ మీద 200 టీఎంసీల వరద జలాలు తరలించకపోతున్నప్పుడు తెలంగాణ వాటా ఎంత, వరద జలాల్లో తెలంగాణ వాటా ఎంత, నికర జలాల్లో మన వాటాను స్థిరీకరించడము, తర్వాత ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఇందులో కృష్ణాకి మన ఎగువన కృష్ణాలో మాకు వాటా ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా చాలా న్యాయబద్ధమైన ప్రశ్నలు. ఇట్లా గోదావరి నీళ్ళని మలుపుకోయే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. దీని మీద మనం లేవనెత్తిన హక్కులన్నిటి కూడా సెంటిమెంట్ పేరు మీద మీరు దీన్ని వివాదాస్పదం చేస్తున్నారు. సెంటిమెంట్ ఎందుకైతే హక్కులు కదా అవి. 969 టీఎంసీలకు సంబంధించిన హక్కుల స్థిరీకరణ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఓకే, మీ వాటా 969 టీఎంసీలు మేము ఒప్పుకుంటున్నాము అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు అన్నదా? ఆయన ఇంకా మా వాటని 770 టీఎంసీ అండి, మీ తప్పు లెక్కలు అని సిడబ్ల్యూసీకి అనేక లేఖలు రాసింది. అవి ఒప్పుకోవద్దు, మీరు వాళ్ళ డిపిఎల్ పరిశీలన తీసుకోవద్దు, అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి బోలెడని లేఖలు రాశారు. అంటే మన 969 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రం కేటాయించిన నీళ్ల మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. మరి 969 టీఎంసీల మీద నీ వైఖరేంది చెప్పాలనా వద్దా? మనం అడుగుతున్నాం. వీటి మీద పూర్తి స్థాయిలో 969 టీఎంసీల వాటాని స్థిరీకరించడం, అన్ని ప్రాజెక్టులకి అనుమతులు వచ్చేదాకా ఈ ప్రాజెక్టును చేపట్టవద్దు. తర్వాత 50% తెలంగాణకి ఇవ్వాలి, ఇచ్చంపల్లి నుంచి లేదా సమ్మక్క సాగర్ నుంచి మాత్రమే ఈ ప్రాజెక్టును చేపట్టాలి అని మన డిమాండ్ స్పష్టంగా పెడుతున్నాం. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటిది? ఇది పోలవరంకు షిఫ్ట్ అయిపోతున్నది. మన సమ్మక్క సాగర్ వాటాన్ని దొబ్బుకోబోతున్నారు. మన నీళ్ళే మనకిస్తూ ఎన్ఓసీ జారీ చేసి పాలమూరు రంగారెడ్డిని ఎరగవేస్తున్నారు. సో ఇది కుట్ర జరుగుతున్నది. ఇది ఉద్యమం పట్ల ఒక వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి వాళ్ళ పాలకుడయ్యి ఉద్యమం మీద బదిలా తీర్చుకుంటున్నాడు.
ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అది ఇవాళ తెలంగాణ మనసుల్ని గాయపరుస్తున్నది. నన్ను ఎక్కువ బాధ పెడుతున్న విషయం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో జై తెలంగాణ నినాదం నిషేధం. ఇంతకంటే ఇక దివాలా కోరుతనం ఇంకేముంటుంది అసలు? భారత జాతీయోద్యమంలో వందే మాత్రం ఎంత గొప్పదో, వందే మాత్రం అన్న నినాదం ఎంత గొప్పదో, మనకు జై తెలంగాణ అన్న నినాదం అంత గొప్పది కదా. ఇవాళ ఏ మంత్రి కూడా నోరు తెరిచి జై తెలంగాణ అనడానికి భయపడుతున్నాడు, అనొద్దనుకుంటున్నారు. జై సోనియా గాంధీ వరకే ఆగిపోతున్నారు. జై తెలంగాణ అని నోరు విప్పి అనడానికి, అరే మనం జై తెలంగాణ అంటూ రక్త తర్పణ చేసినాం, జై తెలంగాణ అంటూ మన జైలు ఊచల్ని లెక్క చేయకుండా పరిగెత్తినాం, ఫెన్సింగ్ల మీద పడ్డాం పోయి, ఇంత చేస్తే ఇవాళ ఆ జై తెలంగాణ నినాదం మీదే ఒక అప్రకటిత నిషేధం. మీరు ఇంతకుముందు ప్రస్తావించారు కాకతీయ తోరణం మీద అప్రకటిత నిషేధం. నేను మొన్న లేపాక్షి వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కున్నాను, కాకతీయ తోరణం జ్ఞాపికలు అమ్మకాలు తగ్గిపోయినాయి. ప్రభుత్వం విపరీతంగా కొనేది, అంటే ఈ ఫిలిగ్రీ వాళ్ళు చేసే కాకతీయ తోరణం ప్రభుత్వం తీసుకొని ఎవరన్నా మనకు విదేశాల నుంచి వచ్చినా లేదా కేంద్రం నుంచి వచ్చినా ఎవరన్నా మన రాష్ట్రానికి అతిథులుగా వస్తే వాళ్ళకి ఆ తోరణం ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వడం మానేసినారు. ఒక నంది ఇస్తున్నారు ఇప్పుడు. మరి అది నంది ఏ నందో అది తెలియదు, లేపాక్షి నందా ఇంకొకట మనకు తెలియదు. ఇప్పుడు అది మొత్తానికి ఏమి ఇస్తున్నారో కానీ మొత్తానికి అది ఇస్తున్నారు. ఇప్పుడు కాకతీయ తోరణం మీద నిషేధం. ఇది ఎక్కడి దివాలా కోరు మనస్తత్వం? ఆయన చార్మినార్ కూడా అవమానించినాడు కదా, చార్మినార్ కూడా ఉండొద్దు అన్నాడు, అవి రాచరిక చిహ్నాలు అన్నాడు. అసలు వాళ్ళ పోకడలో బోలెడంత రాచరిక ఉంటుంది, వాళ్ళ మనస్తత్వంలో బోలెడంత రాచరిక ఉంటుంది. మనం కులాల పేర్లు ఇంటి పేర్లతో సహా అన్నింటినీ అట్లా పెట్టుకోవాలని అనుకుంటాం. ఇవన్నీ ఫ్యూడల్ సంస్కృతి చిహ్నాలు కావా? ఇవన్నీ రాచరికపు పోకడలు కావా? బ్రహ్మాండంగా మనం నగలు దిగేసుకోవచ్చు, కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, కాస్ట్లీ షూస్ వేసుకోవచ్చు, కానీ తెలంగాణ తల్లికి మాత్రం ఓ నగ ఉండొద్దంటారు. ఏమిది? ఇదేం భావదారిద్ర్యం? తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలో నుంచి వచ్చినటువంటి ప్రతీక. ఆయన ఎందుకు ఆ తెలంగాణ తల్లిని తీసేయాలనుకున్నాడు? ఆయనకేదో పెద్ద శ్రామిక సంస్కృతో దళిత సంస్కృతో అట్టడుగు కులాల మీద ఇదంతా కాదు ఆయనకి. ఆ గుర్తులు ఆయన మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమ గుర్తులు మలిపేయాలనుకుంటున్నాడు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అంటే సరే ఇదేదో పార్టీల గోల అనుకున్నారు. ఆయన కేసీఆర్ ఆనవాళ్ళు కాదు, ఆయన మలిపేదలుచుకుంది ఉద్యమం ఆనవాళ్ళు, చరిత్ర ఆనవాళ్ళని. వాటి పట్ల ఆయన ఎంబ్రాస్ అవుతాడు. ఆ చరిత్రకు సంబంధించిన విషయాలన్నిటి పట్ల ఆయనలో ఒక ఎంబ్రాస్మెంట్. అందుకని ఆయన ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చేస్తున్నాడు. దాంట్లో బతుకమ్మని తీసేసి బతుకమ్మ మీద చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ అసలు తెలంగాణ పండుగనే కాదు, ఇది అందరి పండుగ కాదు, లేదా ఆ మొత్తం ప్రాంతం చేసుకునే పండుగ కాదు అని బతుకమ్మను ఎందుకు బతుకమ్మను అవమానించాలి? బతుకమ్మను అవమానించాల్సిన అవసరం ఏంటి? సో బతుకమ్మను అవమానించినటువంటి పరిస్థితి. ఇవి తెలంగాణ గుండె మండేటట్టుగా చేసినాయి. అంతేకాకుండా ఆయన రోషే విగ్రహం పెట్టినాడు. రోషే విగ్రహం పెడుతూ ఆయన మాట్లాడిన మాటలు, విగ్రహం పెట్టడం కదా, ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడుతూ కూడా ఆయన ఎవడడ్డస్తాడో రండి, ఎవడరా ఎన్టీ రామారావు తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ విగ్రహం ఉండొద్దనేవాడు ఎవడరా? ఎవరిని అడుగుతున్నాడు ఆయన? బీఆర్ఎస్ని అడుగుతున్నాడా? కాదు కదా, మొత్తం తెలంగాణ వాదులను అడుగుతున్నాడు ఆయన. తెలంగాణ వాదాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఇది ఎక్కడ తెలంగాణ వాదం అంటున్నాడు ఆయన. నిజానికి తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎన్టీ రామారావు విగ్రహాలు ఉండేటివి ఉన్నాయి, తెలంగాణ అంతటా ఉన్నాయి, వాటిని కూలగొట్టలే పలగొట్టలే, చాలా సౌమ్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలే సౌమ్యంగా లేకుంటే ఒక్క విగ్రహం ఉండేదా? చాలా సౌమ్యతతో ఉన్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఆయన? ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎన్టీఆర్ ఒక మహానుభావుడు, ఆయన పట్ల మీరు విమర్శిస్తే సహించేది లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ కదా తెలంగాణ వాదులకు సమస్య వస్తుంది. ఎట్లా మహానుభావుడు అవుతాడు? మాకెట్లా మహానుభావుడు అవుతాడు? మీకైతే కావచ్చు, మాకు మహానుభావుడు కాదు. ఎన్టీ రామారావు సమయంలో కూడా నిధులు ఆంధ్రాకే పోయినాయి, తెలంగాణకు రాలే. నదులు ఆంధ్రాకే పోయినాయి, భూములన్నీ కబ్జాకు గురైనాయి. నియామకాలలో కూడా అదే పరిస్థితి. ఇచ్చంపల్లిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది అప్పుడే, తెలుగు గంగను తెర మీదికి తీసుకొచ్చింది అప్పుడే, తెలుగు గంగలో తెలంగాణ వాళ్ళు పనిచేస్తుంటే కొట్టి పంపింది అప్పుడే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అసలు ఎన్టీ రామారావు చరిత్రలోకి పోతే 69 పోరాటాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి సినిమాలో నారాయణ రెడ్డి చేత పాట రాయించాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆయన పాట రాయించినాడు. ఆయన సమైక్యాంధ్ర ప్రతీకగానే ఉన్నాడు ఆయన. కనుక ఆ ప్రతీక మీద అభ్యంతరం ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. మీరు ఎన్టీ రామారావును కనుక విమర్శిస్తే మర్యాద ఉండదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎట్లా? తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరిని సవాల్ చేస్తున్నాడు? పోనీ ఆంధ్రలో వాళ్ళని కాదు కదా, తెలంగాణలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నాడు. ఇది కంచె చేను వేసిన ఈ వైఖరి మీద ఇవాళ
సమస్య ఉన్నది. రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంబురాలు చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోయి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు చెప్పి వచ్చినాడు. ఆ పార్టీని పునరుద్ధరించాలనే కోరికను ముఖ్యమంత్రి వ్యక్తం. విచిత్రం ఏంటంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఏజెంటా. ఈ వైఖరి వాళ్ళ తెలంగాణ అస్తిత్వం గురించి, నిజానికి ఈ వికృతత్వం అంతా కూడా అంటే ఇది ఆ రకమైన సంస్కృతిని ఆహ్వానించడం, ఆ రకమైన సంస్కృతికి ఆమోదనీయతను సృష్టించడం, ఇది జరుగుతున్నటువంటి దారుణం. నిజానికి సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టినప్పుడు కూడా అందరం ఎందుకు అభ్యంతరం చెప్పినంటే గద్దర్ సినిమా సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాడు. వ్యాపార విలువలకు ప్రత్యామ్నాయంగా ప్రజల పాటను నిలబెట్టే ప్రయత్నం గద్దర్ చేసింది. ఆయన జీవితం అంతా కూడా అదే చెప్పిండు, అది వ్యాపార పాట, అది సరుకులాగా మారిన పాట, దానికి మానవ విలువలు ఉండవు అని చెప్పిండు. పోయి ఆయన పేరే పెడితే ఎట్లా? కుర్చీ మడతపెట్టి పాటకు గద్దర్ అవార్డు అంటే ఎట్లుంటుంది? ఎంత అన్యాయంగా ఉంటుంది ఇది. అట్లాంటి సినిమాలకు, అట్లాంటి పాటలకు, అటువంటి వాటికి నువ్వు గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తుంటే ఇది తెలంగాణ సంస్కృతిని నువ్వు కలుషితం చేస్తున్నావు. కానీ వాళ్ళ ప్రధానంగా మన ముందున్న సవాలు దేశపాండే గారు చెప్పినట్టుగా జల అస్తిత్వం మీద మనం పోరాటం చేయాలి. విగ్రహాలు, సినిమాలు, మీడియా ఇది మన చేతుల్లో పని. కానీ ఒక్కసారి జలాలు అన్యాక్రాంతమైతే, ఒక్కసారి ఒప్పందాలు కుదిరిపోతే, ఒక్కసారి కింది రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టేస్తే వెనక్కి తెచ్చుకోవడం అనేది అంత సులభం కాదనుకుంటా. ప్రధానంగా ఇవాళ తెలంగాణ సమాజం జలాస్తిత్వం కోసం పోరాటం చేయాలి. ఇక ఈ సినిమాలు, మీడియా అది మనం కొత్త కాదు, మనం ఉద్యమ సమయంలో కూడా అనుభవించాం. ఒక లీడింగ్ పత్రిక నాకు ఇప్పటికీ గుర్తుంది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ గెలవబోతున్నారని అందరూ సర్వేలు చెప్తే హంగు వస్తే కింగు ఎవరు అని పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు. అంటే ఒక పైశాచిక ఆనందం. రిజల్ట్ వచ్చి 88 సీట్లు వచ్చేదాకా ఆ ఆనందం అనుభవించాలి కదా. హంగు వస్తే కింగ్ ఎవరు అని పెట్టారు. అంత గొప్ప వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో నాగేశ్వర్ గారు ఏదో అన్నారని చెప్పేసి అంత ఎగురుతున్నారు కదా. ఇవాళ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో ఒక బీఆర్ఎస్ ప్రముఖుడు అన్నాడు. ఆ ప్రముఖుడు ఎవరో చెప్పరు. ఆయన విశ్వసనీయంగా తెలిసింది, త్వరలో చీలిపోతుంది, మంటనాలు సాగుతున్నాయి అని ఒక ప్రాంతీయ అస్తిత్వ పార్టీ మీద బురదలే ప్రయత్నం నిరంతరంగా సాగుతుంది. ఎందుకంటే అంతిమంగా ప్రజలు ఎంత ముందుకొచ్చినా, సమాజం ఎంత ముందుకొచ్చినా, వాతావరణం ఎంత బాగున్నా కూడా సారథ్యం వహించాల్సింది రాజకీయ పార్టీ ఒక ప్రాంతానికి. ఇప్పుడు వలస పాలన అనేది ఉన్నప్పుడు వలస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగి స్వాతంత్రం సాధించుకున్న తర్వాత కాలం గడిచినా కొద్దీ ఆ స్పృహ అనేది ఎట్లా తగ్గిపోయిందో మనకు తెలుసు. ఆ స్పృహ తగ్గని దేశాలే గొప్పగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ప్రపంచ పటం ముందు నించొని చూస్తే ఆ స్పృహ తగ్గకుండా కాపాడుకున్న దేశాలే అదే స్పిరిట్తోని నిజంగా అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అక్కడి నాయకత్వాలు, అక్కడి సంస్థలు, అక్కడ రచయితలు, కళాకారులు కూడా ఆ స్పిరిట్ని నిలబడేటట్టు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇండియాలో అది లేకపోయింది, తెలంగాణలో కూడా అది లేకుండా పోతున్నది. మరి అటువంటిప్పుడు ప్రయోజనం ఏంది? నిజానికి ఆలోచించవలసింది ఏంటంటే ఈ అస్తిత్వము, అస్తిత్వ స్పృహ, అభివృద్ధి స్పృహ అనేది సరే ఒకప్పుడు ఒక శిఖరమాన స్థాయికి చేరింది, ఇప్పుడు తగ్గింది. అయితే అది ఎట్లా పైకి పెరగాలి? కేవలం పవన్ కళ్యాణ్ ఏమో అన్నాడు, చంద్రబాబు ఏమో అన్నాడు అనేది కాదు. వాళ్ళతో సంబంధం లేకుండా కూడా ఇప్పుడు మన పక్కనే ఉన్న తమిళనాడులో ద్రవిడ జాతీయవాదం, ద్రవిడ స్పృహ అనేది దాని గురించి మనం చాలా చెప్పుకుంటాం. వాళ్ళకు కూడా
ఒక దశలో విలన్స్ ఉండేది బయట, నార్త్ ఇండియన్స్ అనండి, హిందీ భాష అనండి, ఒక దశలో అసలు దేవుళ్ళు అనే భావన అనండి, అదంతా ఉండే. కానీ అది పోయిన తర్వాత కూడా ఆ స్పృహను వాళ్ళు ఎట్లా పెట్టగలుగుతున్నారు? ఎందుకంటే ద్రవిడవాదం అనే దాన్ని వాళ్ళు థియరైజ్ చేసిండ్రు. థియరైజ్ చేసి ఏ ఏ ఆలోచనలు దానికి ఆలంబనగా ఉండి, ఏ ఏ పరిణామాలు దానికి ఆలంబనగా ఉండి, ఏ ఏ స్టడీస్ దానికి ఆలంబనగా ఉండి, ఏ ఏ ప్రచారాలు దానికి ఆలంబనగా ఉండి, వాటిని గ్రాస్ రూట్స్లోకి తీసుకుపోవడం వల్ల పునాది అనేది ఎట్లా నిలబడుతుంది అనేది అక్కడ చాలా కాన్షియస్గా జరుగుతూ వస్తున్న ప్రయత్నం. మరి తెలంగాణకు వస్తే సరే, ఉద్యమ కాలంలో నేను చాలా మాట్లాడినాము, కానీ తెలంగాణ అస్తిత్వము ఏమిటి, దానికి ఆలంబనలు ఏమిటి, దాన్ని నిలబెట్టడం ఎట్లా, ముందుకు తీసుకుపోవడం ఎట్లా, స్ప్రెడ్ చేయడం ఎట్లా అనే అధ్యయనాలు మనం ఏమైనా చేసినామా? ఏం చేయలేదు. ఆ ప్రయత్నాలు ఏమైనా చేసినామా? ఏమి చేయలేదు. కనుక పైకి పోయిన స్పృహ కిందికి పోయి కిందనే స్తంభించిపోయి ఉన్నది. ఎప్పుడో ఎక్కడి నుంచో బయట నుంచి ఏదో ప్రమాదం వచ్చింది అని చెప్పి అప్పుడు అదే ఏదో జరుగుతున్నదని మళ్ళీ మాట్లాడుకున్నాం. కానీ అస్తిత్వం అనేది ఒక స్థిరమైన భావన. అస్తిత్వం గురించి మీటింగ్లు పెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయమే. 10 ఏళ్ళు తెలంగాణ ఆత్మగల్ల పార్టీ అధికారం ఉన్నప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ పదే పదే ఆ చర్చ రావడం అనేది చాలా దురదృష్టకరమైంది. ఇప్పుడు ఇంకా అది ఒక ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో అందరం కూడా తెలంగాణ వచ్చింది, ఈ హైదరాబాద్లో ఎటువంటి విభేదాలకు తావు తీసుకురావద్దు అనే ఉద్దేశంతో తెలంగాణ వచ్చింది కదా. వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే ఇక్కడున్న ఆంధ్ర ప్రజలతో ఎవరికి పేచి ఉండదు. ఎవరికైనా పేచి ఉంటే పెట్టుబడిదారులతో పేచి ఉంటుంది, పెత్తనం చెలాయించే వాళ్ళతో పేచి ఉంటుంది తప్పించి మిగతా వాళ్ళ ఆంధ్ర వాళ్ళతో ఎవరికి పేచి ఉండదు. కనుక అందరం కూడా కలిసిమెలిసి పనిచేసినాం. మేము కూడా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మా మిత్రుడు చాలా అభ్యంతరాలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర మీడియా సంస్థలు ఎందుకు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఆంధ్ర వాళ్ళకు జర్నలిస్ట్ అక్రిడేషన్స్ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మేము అక్రిడేషన్ కమిటీలో ఉన్నప్పుడు మాకు చాలామంది మిత్రులు ఇట్లాంటి అడిగేటోళ్ళు. కానీ మేమేమనుకున్నాం అప్పుడు, సరే కలిసి ఉన్నాం కదా, మనోళ్ళే కదా అని మనం అనుకున్నాం. అప్పటి వరకు మంచి బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఏమైందో ఒక్కసారిగా లేచి తెలంగాణ మీద విరుచుకుపడే ఒక పరిస్థితి అయితే ఇప్పుడు మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. నేను తెలంగాణకు వస్తే నీ అయ్యే జాగిరా అన్నాడు. నీ అయ్యే జాగిరా అంటే పదం ఎందుకు వచ్చింది నీకు? అంటే మా అయ్యే జాగిర్ కాదని నువ్వు చెప్పదలుచుకున్నావా? మేము అట్లా అనుకోలేం కదా. నువ్వు ఇక్కడ రాజకీయం చేయదలుచుకుంటే ఇంతకుముందు నందసిద్ధారెడ్డి చెప్పినట్టు మమ్మల్ని ప్రేమించు, మా ప్రజల మనసు గెలుచుకో, అంతే తప్పించి నీ అయ్యే జాగిరి కాదు నా కూడా జాగిరి అంటే మా అయ్యే జాగిరి అని మేము అంటాం, బరాబర్ అంటాం. ఇవాళ తెలంగాణ అస్తిత్వము ప్రమాదం అనేటువంటి అంశం ఏదైతే ఉందో వాస్తవంగా ప్రమాదంలోకి జారుకుంటుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే ఇవాళ బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్గా అంజనేరెడ్డి నియామకం జరగడంతో ఇది ప్రమాదంలో జారుకుంటుందని అర్థం. అదేవిధంగా నీటిపారుదల సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం జరగడంతో ప్రమాదంలో జారుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ సలహాదారుడుగా అయ్యదేవర ప్రసన్న కుమార్ని నియమించడం అనేది ఇది ప్రమాదంలో జారుకుంటుందిగా ఇండికేషన్గా చెప్పవచ్చు. అదేవిధంగా రెడ్కో ఎండీగా అనిల్లా వావిళ్ల నియామకంతో ఇది ప్రమాదంలో జారుకున్నట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్గా నిమ్మగడ్డ రమేష్ నియామకంతో ఈ తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలోకి జారుకుంటుందనడానికి ఏ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఇది స్పష్టంగా మనం ఇలా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో శివారెడ్డి గారు చెప్పారు, చాలా తక్కువ మంది వచ్చారు, మేధో మందిని ఎప్పుడు కూడా తక్కువనే జరుగుతుంది. వాస్తవంగా అనేక రకాల అంశాల్లో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ తల్లి రూపం మార్చడంలో ఇవాళ ప్రమాదంలో అస్తిత్వం పడుతుందిగా మనం భావించవచ్చు. అదేవిధంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏ తెలంగాణ తల్లిని ఆవిష్కరించాలని గత ప్రభుత్వాలు ఆలోచిస్తే ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి దేశ ప్రధాని విగ్రహాన్ని ఎప్పుడైతే పెట్టిరో తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో జారుకుంటుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని చార్మినార్ కూడా తొలగిద్దామనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ అస్తిత్వం అనేది
ప్రమాదంలో జరుగుతున్నట్టుగా నేను భావిస్తవచ్చు. అదేవిధంగా ఇలా నల్లమల్ల సాగర్లో కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టులో కావచ్చు, రాజకీయాలు మాట్లాడేటువంటి రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఈ నల్లమల్ల సాగర్ మీద కానీ బనకచెర్ల మీద కానీ స్పష్టమైన వైఖరిని తెలియజేయనప్పుడు, ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి 200 టీఎంసీల నీళ్లను పక్క రాష్ట్రం దోసుకుపోతున్నప్పుడు రాజకీయ పార్టీలుగా ఉన్న మనం స్పందించినప్పుడు ప్రమాదంలో జారుకుంటుందిగా తెలంగాణ అస్తిత్వాన్ని భావించవచ్చు. ఇప్పుడు మనం ఎన్ని మీటింగులు పెట్టుకుంటున్నాం. నాకు తెలిసి తెలంగాణ చదువుకోని ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా మా తెలంగాణ అన్న ఫీలింగ్ ఉంది, అస్తిత్వం దెబ్బ తగులుతుందన్న ఫీలింగ్ ఉంది, అందరికీ తెలుసు. అయితే ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను గమనించింది ఏంటంటే, చాలా ఆబ్జెక్టివ్గా ఉంటున్నాం అన్న కొందరు జర్నలిస్టులు అన్ని పార్టీలని స్థానిక పార్టీతో సహా విమర్శించి అటువైపు తిడుతున్న విపక్షాలకి చాలా సహాయం చేశారు. ఎప్పుడు ఒక మాట చెప్పేవారు జయశంకర్ గారు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన జర్నలిస్టులు ఏమడిగేవారంటే, సార్ మీకు కేసీఆర్ తెలంగాణ కావాలా, సామాజిక తెలంగాణ కావాలంటే ఫస్ట్ ఆయన ఏమనేవారంటే, ముందు భౌగోళిక తెలంగాణ రాయనండి అయ్యా, తర్వాత మనం కుద్దుకుందాం, మనలో మనం కొట్టుకుందాం, ఇప్పుడు బయట వాళ్ళతో కొడతామా మనలో మనం కొట్టుకుంటామా అని అడిగేవారు. అలాగా ఈ స్టేట్ కన్సాలిడేట్ కాకుండా, జస్ట్ 10 ఏళ్ళు కాకుండా స్థానిక పార్టీని ఓడించి దానికి ఎగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళు, నేను విద్యార్థుల్ని ఉద్యోగాలు ఎదురు చూసేవాళ్ళని తప్పు పట్టను. వాళ్ళ ఆవేదనలో వాళ్ళు వేసి ఉండొచ్చు ఓట్లు. రైతుల్ని కూడా, నిజానికి రైతులు అప్పటి ప్రభుత్వానికి ఓటు చెయ్యకపోవడం అనేది చాలా దుర్మార్గం. కానీ వాళ్ళ అమాయకత్వమో తెలియదు, అజ్ఞానమో తెలియదు, బ్రెయిన్ వాష్ అయ్యారో తెలియదు. కానీ ఉద్యమ కాలంలో ఉన్న యూనిటీ ఎందుకు లేదు, ఐక్యత ఎందుకు లేదు? తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా స్థానిక పార్టీని తోసేసి బయట వాళ్ళకి ఇప్పుడు ఇంత కుక్కలు చింపిన విస్తర ఎందుకు అవుతోంది అంటే, అందరికీ మనం చోటిచ్చాం అక్కడ. మనం ఏదో ఆబ్జెక్టివ్గా ఉంటున్నామని స్థానిక పార్టీని కూడా పోగొట్టుకుని, ఇంకొకటి ఏంటంటే, చాలా మొదటి నుంచి అసలు ఎవరు ఏం చేశారు తెలంగాణకి అని చూస్తే, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించాయో చూసాం. సరే, గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చూసాం. ఇంకొక టర్మ్ మనం గనక ఓపిక ఉండి అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఇంత ధైర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ధైర్యం అంతా ఏమిటంటే, ఎందుకంటే చాలామంది తెలుసు నాకు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఒక ఆవిడ ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తోంది, చస్తున్నాం, మా దాంట్లో వీధుల్లో బతుకమ్మలు పెట్టి పాటలు పొద్దుంచి సాయంత్రం దాకా చస్తున్నాం అంది. అంటే నేనన్నా మీ ఆఖరిపల్లి వెళ్ళిపోండి అని చెప్పా. అట్లాగా అసలు ఎంత వాళ్ళకి ధైర్యం వచ్చేసిందంటే, వీళ్ళ ఐక్యత అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ వచ్చి ఇక్కడ తిష్ట వేయచ్చు అన్నది వచ్చింది.